రెడ్ బుక్, గ్రీన్ బుక్ అండ్ గుడ్ బుక్. ఈ బుక్స్ గురించి మీకేమైనా తెలుసా? రెడ్ బుక్ అంటే టక్కన గుర్తొచ్చే పేరు నారా లోకేష్. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2023 యోగం పాదయాత్రలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, నాయకులు కానీ ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ కూడా రెడ్ బుక్లో రాసుకొని ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన జగన్ గారు రీసెంట్గా ఈ రెడ్ బుక్ ఏ రోజైతే మేము చేస్తున్నాం అని లోకేష్ గారు చెప్పారో తర్వాత పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గుడ్ బుక్ రాస్తున్నాం, మా పార్టీకి ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో నోట్ చేస్తాం, కార్యకర్తలకి నాయకులకి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి చేస్తాం, వాళ్ళని నిలబెడతాం అని చెప్పడం జరిగింది. ఇదే విధంగా మన అంబటి రాంబాబు గారు మేము గ్రీన్ బుక్ రాస్తున్నాం అని చెప్పడం జరిగింది రెడ్ బుక్కి వ్యతిరేకంగా. సో ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ పేరు వింటేనే కొంతమంది అధికారులు కానీ కార్యకర్తలు కానీ హడలెత్తుతున్నారంటూ వైసీపీ పార్టీ విమర్శిస్తూ, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసకు గురైనా వేరే దేనికి గురైనా రెడ్ బుక్లో రాయటం జరిగిందని లోకేష్ గారు చెప్పారు కాబట్టి, లోకేష్ గారు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అధికారులను పోస్టింగ్లు ఇవ్వకుండా పోలీస్ అధికారులు అయితే విఆర్కి పంపించి మా కార్యకర్తలు అయితే ఖచ్చితంగా అరెస్టులు చేసి హింసిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో, ఈరోజు జగన్ గారు రీసెంట్గా వాళ్ళ కార్యకర్తలకు భరోసానివ్వటానికి మీరు కూడా మీ నియోజకవర్గాల్లో ఒక రెడ్ బుక్ని రాయండి, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీరు ఏ పేర్లు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కానీ అది కూటమి కార్యకర్తలు కానీ లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అధికారులు ఎవరైతే మన వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు రాయండి, ఖచ్చితంగా మనం అధికారంలోకి వచ్చిన వడ్డీతో సహా మనం కూడా తిరిగి చెల్లిద్దామని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు తెలియజేసినట్టు సూచాయిగా తెలిసింది. ఇది ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ అనేది జగన్ గారు రాయమనటం వాళ్ళ కార్యకర్తలు భరోసాను ఇవ్వడానికా లేదా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అదుపులో పెట్టడానికి అనేది ఇంకా తెలియరాలి. ఈ మధ్యకాలంలో మన మంత్రి హోదాలో నారా లోకేష్ గారు ఆల్రెడీ రెండు పేజీలు 2 చాప్టర్లు రెడ్ బుక్ క్లోజ్ అయిపోయిందని, 3వ చాప్టర్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నానంటూ ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత చాలామంది వైసీపీ కార్యకర్తలు అండర్గ్రౌండ్కి వెళ్తాం కానీ లేదా వైసీపీకి కొమ్ము కాసిన అధికారుల్లో కొంతమందికి హడలెత్తడం కానీ జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి రెడ్ బుక్, గ్రీన్ బుక్, మళ్ళీ రెడ్ బుక్, గుడ్ బుక్ అంటూ వీళ్ళు మొదలుపెట్టారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ బుక్ నడుస్తోందా లేదా ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఒక బుక్ అంటూ రాసుకుంటూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా లేదా రేపు వద్దున్న వైసీపీ అధికారులకు వస్తే మళ్ళీ వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా ఏంటో తెలియట్లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక బుక్ అంటూ రాసుకుని మన భారత రాజ్యాంగానికి విమర్శల పాలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.